ఓట్లు వస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని అందరూ చూస్తారు. ఏ పార్టీ కుర్చీలో కూర్చుంటుంది, ఏ పార్టీ ఓడిపోయి ఇంటికి పోతుందని లెక్కలేస్తారు. కానీ అలా అయిపోయిన ఢిల్లీ ఓట్లలో మాత్రం అందరూ ఏరే దానికోసం ఎదురు చూస్తున్నారట. అదేందో మనం కూడా అరుచుకుందాం పార్రి. చూస్తుండగానే ఢిల్లీలో ఓట్లు అయిపోయినాయుల్లా. మొన్నటిదాకా నువ్వా నేనా అన్నట్టే నడిచింది ప్రచారం. 3 పార్టీలు జోరుగానే ప్రచారం చేసిండ్రు. అటు మోడీ సారు, రాహుల్ గాంధీ సారు, కేజ్రీవాల్ సారు ఒగలనొగలు పొట్టు పొట్టు మాటలు అనుకున్నారు. మొన్నటిదాకా కేజ్రీవాల్ సారు పార్టీతోని దోస్తాన్లున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో సోపతి తెంపుకొని పోటీలకు దిగింది. బీజేపీతోని కొట్లాడేది మేమే, బీజేపీని దించి దేశాన్ని ఏలేది మేమేనని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో అదే బీజేపీకి సాయం చేస్తున్నదని అందరు అంటున్నారు. షెయి పాటోళ్ళు కేజ్రీవాల్ సార్కు సాయం చేస్తే బీజేపీకి గట్టిగానే దెబ్బపడేది. పోయిన ఓట్లలో వచ్చిన 8 సీట్లు కూడా రాకపోతుండేనని రాజకీయంలో ఉన్నోళ్ళు అంటున్నారు. ఈ ముచ్చట తెలిసిన షెయి పాటోళ్ళు పోటీ చేస్తున్నారంటే బీజేపీకి సాయం చేసడానికేనని మాట్లాడుకుంటున్నారు. మేం గెలుస్తామని ఎవల కాళ్ళే చెప్పుకుంటున్నారు. సర్వేలు కూడా ఎప్పటి లెక్కనే లెక్కలు బయటికి ఇడిచినాయి. 8 తారీఖు నాడు ఎవల కథ ఏమైందనేది బయటపడుతుంది. గెలుసుడు ఓడిపోవుడు ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీలు బీజేపీకి దోస్తులా కాదా అనేది కూడా అయాలనే తేలిపోతుందని అందరు అంటున్నారు.